ఎందుకు ఈ ఎండల ఈ సమస్య అని అంటారా? రైతులు పంట కోసుకునే సమయం ఆసన్నమైంది, కోసుకుంటున్నారు. వచ్చే ఈ సమ్మర్‌లో ఒక బోర్ ఏసుకుంటే సక్సెస్ అయిందనుకోండి, వచ్చే సంవత్సరం అయినా మంచిగా పంట పండించొచ్చు. చేసిన అప్పులను క్లియర్ చేయొచ్చు అన్నది ఒక రైతు యొక్క కల. దానికోసం భూమి లోపల వాళ్ళకున్న 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు, 3 ఎకరాలు, 3 ఎకరాలు వాళ్ళకున్న భూమిలో మంచి నీటి జాడ కోసం ప్రతి సంవత్సరం వెతుకులాట చేస్తూనే ఉంటారు. దానికోసం డౌసింగ్ మెథడ్స్, జియాలజిస్ట్ వాళ్ళ అనుభవాన్ని వాడుకుంటాడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఒక రైతుకు బోరు పడ్డదనుకోండి, అది ఏ పద్ధతి అయినా కానీ ఎమ్మటే అతని దగ్గరికి వెళ్ళి తీసుకువచ్చి వీళ్ళ ల్యాండ్లు కూడా పరీక్ష చేయించుకుంటారు. అయితే నాకున్న అనుభవం ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, రైతులకి మీరు ఏ పద్ధతి అయినా వాడుకోండి డౌజింగ్ మెథడ్స్లో, అది మీ ఇష్టం, మీ భూమి మీ ఇష్టం. కానీ అక్కడ సైన్స్ని, ఒక సైంటిస్ట్ని రప్పించి, హైడ్రోజియాలజిస్ట్ని రప్పించి మీ భూమిని సమగ్ర సర్వే చేయిస్తే మీ భూమి లోపల ఏముంది, ఎంత లోతులో బండరాల కింద పొరలు ఉన్నాయి, మరి బండ తేలిపోయే అవకాశం ఉందా లేదా, అంటే బండ అయితే అక్కడ తేలిపోదు, కాకపోతే బండ కింద పొరలు అనేవి ఉంటాయి. మరి ఆ పొరలు నీటి నిల్వలు కలిగి ఉన్నాయి, నల్ల బొంత ఉంది, నల్ల బొంత రాయి వస్తుంది, ఎన్ని పీట్లు తగులుతుంది, ఎన్ని ఇంచుల వాటర్ వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. నేను చేస్తున్న సర్వే ప్రకారం మీ ల్యాండ్కి వచ్చినప్పుడు అక్కడ సైట్ విజిటింగ్ చేసిన తర్వాత మొత్తం మీ ల్యాండ్ యొక్క జియో కోఆర్డినేట్స్ క్యాప్చర్ చేసి, మ్యాప్స్ ప్రిపేర్ చేసి, బోన్ మ్యాప్స్ అంటాం, ప్రిపేర్ చేసి ఎక్కడ బండ ఉంది, ఎక్కడ నీటి నిల్వల ప్రదేశాలు ఉన్నాయి, ఎక్కడ రిజర్వాయర్స్, ఇట్లా మన బాడీలో రక్తం ప్రవహిస్తున్న నరాలు ఎట్లా పోతున్నాయి, ఆ విధంగా మీ భూమి లోపల కూడా రిజర్వాయర్స్ ఉంటాయి, అండర్ గ్రౌండ్ రిజర్వాయర్స్, అవి పోతున్నాయా, డ్రైనేజ్ ప్యాటర్న్స్ ఉన్నాయా, ఏమైనా కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉన్నాయా, ఏంటి అనే విషయాలు తెలుసుకున్న తర్వాత నేను సర్వే మొదలు పెడతాను. దానికోసం జియో స్కానర్స్ని ఉపయోగిస్తాను.